నిత్యం రద్దీగా ఉండే మహానగరంలో ప్రధాన కూడల దగ్గర రోడ్లు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడవాల్సింది. ఎటు నుంచి ఏ వాహనాలు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో రోడ్లు దాటే క్రమంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు చోట్ల స్కై వాక్ నెలను నిర్మించింది. అదే తరహాలో మరో 6 స్కై వాక్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. అవి ఏ ప్రాంతాల్లో నిర్మించబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నిత్యం రద్దీగా ఉండే మహానగరంలో రోడ్లు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని నగరంలో పలు చోట్ల ప్రభుత్వం అయితే స్కై వాక్లను ఏర్పాటు చేసింది. అదేవిధంగా మరో 6 స్కై వాక్లను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా కొన్ని చోట్ల స్కై వాక్లు అయితే ఉన్నాయి. దీని వల్ల కూడా ప్రజలంతా కూడా అంటే ఆ ప్రాంతంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేసిన స్కై వాక్లు అక్కడంతా కూడా ప్రజలైతే సురక్షితంగా రోడ్డునైతే క్రాస్ చేస్తున్నారు. అయితే అదేవిధంగా మరో 6 స్కై వాక్లు నిర్మించేందుకు కూడా అయితే కసరత్తు చేస్తున్నారు అధికారులు. అయితే ఎక్కడెక్కడైతే రద్దీ ఎక్కువగా ఉంటుందో అక్కడ రద్దీ ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైతే రద్దీగా ఉండడం అలాగే పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడడం ఈ క్రమంలో ప్రమాదాలు ట్రాఫిక్ జామ్లు కూడా అవుతున్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. దీంతో అత్యవసరంగా అఫ్జల్గంజ్ అలాగే మదీనా లకిడికపుల్ పెట్రోల్ బంక్ GHEL JNTU మియాపూర్ టీ జంక్షన్ లో స్కై వాక్ల నిర్మాణానికి ప్రతిపాదన అయితే సిద్ధం చేయాలని ప్రభుత్వం HMDAకి అయితే ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఉప్పల్ స్కై వాక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది HMDA. మెహదీపట్నంలో కూడా అక్కడ ఒక స్కై వాక్ అయితే నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పుడు అవి వేగవంతంగా కూడా ముందుకు సాగుతున్నాయి. సికింద్రాబాద్ లో కూడా రైల్వే స్టేషన్ కు మెట్రో స్టేషన్ కు అలాగే బస్టాండ్ కు అనుసంధానంగా అయితే స్కై వాక్ నిర్మాణానికి HMDA కసరత్తు చేస్తుంది. గతంలోనే లీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చూసుకున్నట్లయితే కూడా నగరంలో 23 ప్రాంతాల్లో స్కై వాక్లు అనివార్యం అంటూ కూడా PPR అయితే HMDA కు అందజేసింది. ఇందులో ఉప్పల్ జంక్షన్ స్కై వాక్ నిర్మాణం పూర్తవగా మెహదీపట్నంలో పనులైతే అవుతున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనుసంధానంగా స్కై వాక్ నిర్మాణానికి DPR తయారీకి అయితే కన్సల్టెన్సీని ఇప్పటికే నియమించారు. మిగతా 20 ప్రాంతాల్లో 6 స్కై వాక్లను ప్రాధాన్యత క్రమంలో నిర్మించేందుకు అయితే నిర్ణయించి ప్రతిపాదన సిద్ధం చేయాల్సిందిగా HMDAని అయితే ప్రభుత్వం ఆదేశించింది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే నిత్యం ఎక్కువగా రద్దీగా ఉంటుంది. మరీ వీకెండ్స్ లో కూడా చూసుకున్నట్లయితే కూడా వాహనాలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. చాలా చోట్ల కూడా రద్దీ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ రోడ్లు దాటాలంటే కూడా ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు ఉండే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ రోడ్డు దాటే క్రమంలో కూడా కొంచెం వెంబర్పాటుగా ఉన్నట్లయితే కూడా స్పీడ్ గా వచ్చే వెహికల్స్ వచ్చి కూడా ఇట్లా ఒకదానికి ఒకటి గుద్దుకోవడము అలాగే రోడ్లు దాటే క్రమంలో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా గతంలో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. ఇప్పటికి చాలా చోట్ల అయితే రద్దీ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా నిర్మిస్తే బాగుంటుందని అయితే ఆ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే చాలా చోట్ల స్కై వాక్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా రద్దీ ప్రాంతాల్లో మరికొన్ని ఏర్పాటు చేయనున్నారు. సో మొత్తానికి ఈ స్కై వాక్లు కనుక ఈ 6 స్కై వాక్లు ఏవైతే ఉన్నాయో సో అవి అయితే నిర్మాణాలు త్వరగా చేపట్టి అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే మాత్రం ఈ ప్రజలు రోడ్లు దాటేటప్పుడు ముఖ్యంగా వృద్ధులకు చిన్నపిల్లలకు ఎంతో ఈజీ అవుతుంది. దాంతో పాటు ఈ ప్రమాద స్థాయి కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే రోడ్లు దాటేటప్పుడు బిక్కుబిక్కుమంటూ రోడ్లు దాటుతూ ఉంటారు ప్రజలు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దాంతో పాటు రద్దీగా ఉంటుంది కాబట్టి రోడ్లు దాటేటప్పుడు ఇలాంటి స్కై వాక్లు ఉన్నట్లయితే కూడా ఈజీగా దాటుతూ ఉంటారు. వృద్ధులకు చిన్న పిల్లలకు కూడా ఈజీ అవుతుంది. అంతేకాదు ప్రమాద స్థాయి కూడా తగ్గుతుంది. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక HMTV హైదరాబాద్.